బాబాయ్ బాబాయ్ అంటే ఏడి రెడీ స్టార్ట్ అవుతాం రైట్ శివ సార్ సైడ్కి వచ్చానా అందరూ వస్తారు मेरे చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అలా జరగము ఒకసారి కదిరిపోతుంది అందరూ ఉండమని చెప్పి అందరూ వచ్చారు అనే ఒకసారి అందరూ నిలబడతారు దగ్గర దగ్గర జరగండి అటే 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 బాగుంది లేడీస్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చేపెట్టు మాకన్నా ఏమంతా నాకు ఇంట్లో వస్తున్నా అది ఎట్ట రండి నాకు వెనక్కి రా తల బయట పెట్టి ఓకే 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 ఒక్కనే ఫోటో వెళ్ళిపోండి బాబు అయిపోయిందని తీసుకున్నారా ప్రశాంతంగా
సభ్యులు ఇద్దరు సభ్యులందరూ కూడా వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా State Election Authority and Commissioner and Director of Municipal Administration వారి ప్రొసీడింగ్స్ వారి ఉత్తర్వులు మనకు ఇన్ ROC నంబర్ 4383048/2021 ఎలక్షన్స్ 1-3 డేటెడ్ 12/3/21 ఈ ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మరి రాష్ట్ర ఎన్నికల అథారిటీ వారి ఉత్తర్వుల మేరకు ఈ స్పెషల్ మీటింగ్ మరియు ఎవరైతే మెంబర్స్ ఆఫ్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నారో ప్రమాణ స్వీకారం చేయబోయే వార్డు ఎవరైతే ఎన్నిక కాబడ్డారో వార్డు మెంబర్స్ అందరికీ తెలియపరిచేది ఏంటంటే మనకు ఏదైతే ఈ స్పెషల్ మీటింగ్ ఏ విధంగా కండక్ట్ చేయాలని వచ్చిన ఉత్తర్వుల ప్రకారం దాంట్లో ఉన్న మనకు డైరెక్షన్స్ ప్రకారము మనకు ఎవరైతే కార్పొరేటర్లు ఎన్నికయ్యారో వారి యొక్క నామాలు మనం తెలుగు అక్షరమాల ప్రకారము తీసుకొని ఆ సీరియల్ నెంబర్ ప్రకారము మరి వారి వరుస క్రమంలో నేను చదవడం జరుగుతుంది. మీ అందరి దగ్గర ప్రమాణ స్వీకారం పత్రం ఉంటే మీరు 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 ప్రమాణం దాంతోనే మనకు తెలుగులో చేయాలనుకున్న వారు తెలుగులో మీరు పదవి స్వీకార ప్రమాణము తెలుగులో చేస్తారమ్మా. మీ పేరు చెప్పిన తర్వాత నేను చెప్పినట్టు మీరు కూడా లేదా మీరు చదివిన ప్రాబ్లం దృఢ విశ్వాస విజేతను కలిగి ఉంటాననియు భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడుతాననియు నేను స్వీకరించబోచున్న విధిని విశ్వాస పాత్రురాలనై త్రికరణ శుద్ధిగా నిర్వర్తించగలననియు దైవ సాక్షి భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమైక్యతలను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడిని త్రికరణ శుద్ధిగా నిర్వహించాలని దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉండి భారత సార్వభౌమత్వాన్ని సామైక్యతలను కాపాడాలని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడినై త్రికరణ శుద్ధిగా నిర్వర్తించాలన్న దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వార్డ్ నంబర్ 60 వార్డు కార్పొరేటర్గా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసము విధేయతను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాస పాత్రమై త్రికరణ శుద్ధిగా నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. విధేయతను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడగలను నేను త్రికరణ శుద్ధిగా నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సమైక్యతలను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని నిర్వర్తించగలనని దైవ సాక్షిగా
ప్రమాణం చేయుచున్నాను. చేస్తున్నాను. యొక్క 1వ వార్డు కార్పొరేటర్గా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతలను కాపాడగలని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాస పాత్రాలుగా త్రికరణ శుద్ధిగా నిర్వర్తించగలని దైవ సాక్షిగా మనసాక్షిగా ప్రమాణం చేయగలను. కార్పొరేటర్గా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విజేతను కలిగి ఉండి భారతదేశం చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతను కలిగి నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాస పాత్రురాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వర్తించగలనని దైవ సాక్షిగా మనకు సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. గంగ గోదావరి వార్డ్ నంబర్ 47 47వ వార్డు కార్పొరేటర్గా కార్పొరేటర్గా ఎన్నికైనందున ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం పట్ల పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉండి కలిగి ఉంది భారతదేశ భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతలను కాపాడగలనని నేను స్వీకరించబోచున్న విధిని విశ్వాస పాత్రురాలనై త్రికరణ శుద్ధిగా నిర్వర్తించగలనని దైవ సాక్షిగా మనకు సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. విజయవాడ నగరపాలక సంస్థ యొక్క 39వ వార్డు కార్పొరేటర్గా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతలను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాస పాత్రుడనై త్రికరణ శుద్ధిగా నిర్వర్తించగలనని దైవ సాక్షిగా నా కుటుంబ సాక్షిగా ప్రమాణం చేయించుకున్నాను. కార్పొరేటర్గా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతలను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వపాత్రుడినై త్రికరణ శుద్ధిగా నిర్వహించగలనని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జై జగన్. దేవినేని ఉషారాణి విజయవాడ నగరపాలక సంస్థ యొక్క 17వ వార్డు కార్పొరేటర్గా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధి విశ్వాస పాత్రుడినై త్రికరణ శుద్ధిగా నిర్వహించగలనని దైవపక్షిగా ప్రమాణం చేయొచ్చు. నారాయణ స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై జగన్. కార్పొరేటర్గా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడగలను నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాస పాత్రుడినై త్రికరణ శుద్ధిగా నిర్వర్తించగలని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. విజయవాడ నగరపాలక సంస్థ యొక్క 23వ వార్డు కార్పొరేటర్గా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడినటువంటి భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతలను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాస పాత్రుడనై త్రికరణ శుద్ధిగా నిర్వర్తించగలవాడనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై చంద్రబాబు. P. Chaitanya Reddy, having become a member of 42 Ward of the Vijayawada Municipal Corporation, swear in the name of the God, my conscience solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Thank you. ఉప్పాల కుమారి అని నేను విజయవాడ నగరపాలక సంస్థ యొక్క 21వ వార్డు కార్పొరేటర్గా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన
భారత రాజ్యాంగము పట్ల దృఢ విశ్వాస విధేయత కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యత్వాన్ని కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రురాలనై శ్రద్ధగా నిర్వర్తించబడిన శిరీష సత్యం అనే నేను విజయవాడ నగరపాలక సంస్థ యొక్క 31వ వార్డు కార్పొరేటర్గా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతలను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రురాలనై త్రికరణ శుద్ధిగా నిర్వహించగలని దైవసాక్షిగా ప్రమాణం చేస్తుంది. భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతలను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడున్నై త్రికరణ శుద్ధిగా నిర్వర్తించగలనని చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతలను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రులపై త్రికరణ శుద్ధిగా నిర్వర్తించగలని సంస్థ యొక్క 35వ వార్డు కార్పొరేటర్గా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసంను విధేయతలు కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రురాలనై త్రికరణ శుద్ధిగా నిర్వహించగలనని దైవసాక్షిగా మనసాక్షిగా సంస్థ యొక్క 43వ వార్డు కార్పొరేటర్గా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతలను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడినై త్రికరణ శుద్ధిగా నిర్వర్తించగలనని దైవసాక్షిగా ప్రమాణం. విజయవాడ నగరపాలక సంస్థ యొక్క 49వ వార్డు అంటే డివిజను కార్పొరేటర్గా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతలను కాపాడగలననియు నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడనై త్రికరణ శుద్ధిగా నిర్వర్తించగలనని నేను నమ్మినటువంటి యేసుక్రీస్తు సాక్షిగా, అమ్మవారి సాక్షిగా, అల్లా సాక్షిగా, నన్ను కన్న నా తల్లిదండ్రుల సాక్షిగా, నన్ను గెలిపించినటువంటి నా డివిజన్ My conscience solemnly affirm that will I bear true faith and allegiance to the Constitution of India by the law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully discharge the duty upon which I am about to enter. చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతలను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడినై త్రికరణ శుద్ధితో నిర్వర్తించగలనని నీతి నిజాయితీతో నన్ను ఎన్నుకున్న ప్రజల సాక్షిగా మనస్సాక్షిగా ప్రజల పక్షాన కృషి చేస్తానని. విజయవాడ నగరపాలక సంస్థ 30వ వార్డు కార్పొరేటర్గా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసము విధేయత కలిగి భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుని త్రికరణ శుద్ధిగా నిర్వహించగలనని దైవసాక్షిగా మన having become a member of 3rd Ward of Vijayawada Municipal Corporation, swear in the name of God, my conscience solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon I am about to enter. Municipal Corporation, swear in the name of God. My conscience solemnly affirm that I will bear true and faith and allegiance to the Constitution of India as by law established, and that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am. చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడగలనని
నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రునై త్రికరణ శుద్ధిగా నిర్వహించగలనని దైవ సాక్షిగా సంస్థ యొక్క 53వ వార్డు కార్పొరేటర్గా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతలను కాపాడగలననియు నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడినై త్రికరణ శుద్ధిగా నిర్వర్తించగలనని చెప్పి పట్ల దృఢ విశ్వాస విజేతలను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతలను కాపాడగలననియు నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడనై త్రికరణ శుద్ధిగా నిర్వర్తించగలనని వెరకరపల్లి మాధురి అని నేను విజయవాడ నగరపాలక సంస్థ యొక్క 7వ వార్డు కార్పొరేటర్గా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసము విధేయతను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోచున్న విధిని విశ్వాసపాత్రులని త్రికరణ శుద్ధిగా నిర్వహించగలనని దైవ సాక్షిగా మనస్సాక్షిగా చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతలని కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రులనై త్రికరణ శుద్ధిగా నిర్వహించగలనని దైవ సాక్షిగా మనస్సాక్షిగా భారత సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడి త్రికరణ శుద్ధిగా నిర్వర్తించగలనని దైవ సాక్షిగా అల్లా సాక్షిగా ప్రమాణం swear in the name of Allah my consent solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతలను కాపాడగలననియు నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రురాలనై త్రికరణ శుద్ధిగా నిర్వహించగలనని దైవ సాక్షి 24వ వార్డు కార్పొరేటర్గా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతలను కాపాడగలగనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రురాలనై త్రికరణ శుద్ధిగా నిర్వర్తించగల చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతలను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రునే త్రికరణ శుద్ధిగా నిర్వహించగలనని My consent solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of the India, and that I will faithfully discharge of the duty upon which I am about to. విజయవాడ నగరపాలక సంస్థ యొక్క 26వ వార్డు కార్పొరేటర్గా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతలను కాపాడగలననియు నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రురాలనై త్రికరణ శుద్ధిగా నిర్వర్తించగలనని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. Having a member of 33 Division, Vijayawada Municipal Corporation, swear in the name of the God, solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by the law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. కార్పొరేటర్గా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతను కలిగి ఉండి భారత సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని
సర్వపాత్రుడై త్రికరణ శుద్ధిగా నిర్వర్తించగలనని దైవ సాక్షిగా మనకు సాక్షిగా ప్రమాణం రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమతాన్ని సౌమ్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రురాలనై త్రికరణ శుద్ధిగా నిర్వర్తించగలనని దైవ సాక్షిగా మనసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్య సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోయే విధిని విశ్వాసపాత్రునే త్రికరణ శుద్ధిగా నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ శ్రీ దేవి. విజయవాడ నగరపాలక సంస్థ యొక్క 55వ వార్డు కార్పొరేటర్గా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసము విధేయతను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతలను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడై త్రికరణ శుద్ధిగా నిర్వహించగలనని దైవ సాక్షిగా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతలను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రురాలిని త్రికరణ శుద్ధిగా నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేసి భాగ్యలక్ష్మి గారి పేరును నేను బలపరుస్తున్నాను. ఇంకొక మాట, ఆ రోజున దివంగత నేత నగరాలు బీసీలో కలిపినటువంటి మహానేత నగరాలను బీసీలో కలిపినటువంటి నేత రాజన్న అయితే ఈ రోజున తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే నగరాల నుంచి మా భాగ్యలక్ష్మి గారిని మేలుగా ఇచ్చి చరిత్రలో విధంగా ఈరోజు నగరాలకి పెద్దపేట వేసి మా బడుగు బలహీన వర్గాన్ని బలోపేతం చేసినందుకు చాలా ఆనందపడుతూ మేమంతా కూడా ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కార్పొరేటర్ ఎన్నికైన రాజన్న భాగ్యలక్ష్మి గారిని నేను విజయవాడ మున్సిపల్ కమిషనర్ మేయర్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. దీనికి ఎవరైనా సెకండ్ చేస్తున్నారు? శ్రీమతి బెల్లం దుర్గా గారిని డిప్యూటీ మేయర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్గా మరి ఎన్నికయ్యారని చెప్పేసి తెలియజేయండి. ఇప్పుడు అందరి సమక్షంలో మేయర్ నేను కొన్ని రోజులు ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తించాను. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ ఎలక్షన్ యాజ్ మేయర్. అండ్ సెకండ్, ప్లీజ్ కంటిన్యూ గుడ్ వర్క్. I wish that you continue good work. All the best. మరి డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి మరియు గారికి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇవాళ ఈ మీటింగ్ స్పెషల్ మీటింగ్ నుంచి అరేంజ్ చేయడం జరిగింది. మీరు అందరూ కూడా అక్కడ వచ్చి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ పదవిని ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మా మల్లాది విష్ణు గారు, దేవినేని అవినాష్ గారు, వీళ్ళందరికీ నేను సదా కృతజ్ఞతలై ఉంటానండి. డిప్యూటీ మేయర్గా బెల్లపు దుర్గా గారు ఈరోజు ఎన్నిక కాబడడం చాలా సంతోషంగా ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అన్ని వర్గాల్ని కూడా
సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో జనరల్ మహిళా కోటాలో కూడా బీసీలకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాలు ఉన్నాయో ఆశయాల మేరకు ఈరోజు నూతనంగా కౌన్సిల్ ఏర్పడిన తర్వాత 64 స్థానాలుంటే 49 స్థానాల్ని ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదించారు. ఈ 49 స్థానాల్లో ఈరోజు మేయర్గా రాయన భాగ్యలక్ష్మి గారు, దూరం నాని అంటే ఈ మట్టికి పెట్టేసుకుంటే అంతే ఫోటో పైకి మనకు ఉందండి ఎట్లా పెట్టినాడు తీసుకుంటారు. అంటే వెనక్కు ఎంత చేస్తాను కాసేపు